చిలకలూరిపేట నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రతిపాటి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారా? గతంలో మంత్రిగా పనిచేసిన ఆయన కూటమి ప్రభుత్వంలో ఎలాంటి పాత్ర పోషిస్తున్నారు? నియోజకవర్గంలో టీడీపీని బలోపేతం చేయడంపై తనదైన మార్గ రాజకీయం చూపించారా? పేటలో ఎమ్మెల్యే ప్రతిపాటి గురించి ఏమనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. 1952లో ఏర్పాటు చేసిన ఆయన ఈ నియోజకవర్గంలో మొదటిసారిగా ఎర్రజెండా ఎగిరింది. ఆ తరువాత కాంగ్రెస్, టీడీపీ గెలుస్తూ వస్తున్నాయి. ఒక్కసారి ఒక అభ్యర్థికి అవకాశం ఇస్తే మరుసటి ఎన్నికల్లో వేరే వారికి అవకాశం ఇవ్వడం ఈ నియోజకవర్గ ప్రజల ప్రత్యేకత. 1999 ఎన్నికల్లో టీడీపీ నుంచి తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ప్రతిపాటి పుల్లారావు తన ప్రత్యర్థి సోమెపల్లి సాంబయ్యపై విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. 2009-2014 ఎన్నికల్లో పేటపై గెలుపు జెండా ఎగురవేసిన ప్రతిపాటి 2014 టీడీపీ ప్రభుత్వంలో మంత్రి పదవి దక్కించుకున్నారు. తొలిసారి చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించిన మంత్రిగా రికార్డు సృష్టించారు. 2024 ఎన్నికల్లో 4సారి ఎమ్మెల్యే అయిన ప్రతిపాటి పేటకు తానే మేస్త్రి అని నిరూపించుకున్నారు. ఎమ్మెల్యే ప్రతిపాటి పుల్లారావుకి నియోజకవర్గంపై మంచి పట్టే ఉంది. నియోజకవర్గం ఏర్పాటు అయినప్పటి నుంచి 4 సార్లు ఎమ్మెల్యే అయిన ఘనత ప్రతిపాటికే దక్కుతోంది. దీనికి కారణం నియోజకవర్గం అభివృద్ధిలో కీలక పాత్ర పోషించడమేనని అంటారు ఆయన అనుచరులు. పేటలో తాగునీటి సమస్యను పరిష్కరించడంలో చొరవ చూపి తాగునీరు అందించారని స్థానికుల నుంచి వినిపిస్తున్న మాట. అంతేకాకుండా పట్టణంలో పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన ఎమ్మెల్యే దళారులను నమ్మి మోసపోవద్దని, కొనుగోలు కేంద్రాల్లోనే పంటను అమ్ముకోవాలని రైతులకు సూచించారు. పత్తి రైతులు సంక్షేమంలో ఉన్నారని, స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేసేలా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. ప్రతిపాటి రైతులకు ఆసరాగా ఉంటారని నియోజకవర్గంలో టాక్ ఉంది. నియోజకవర్గంలో ప్రతిపాటి కృషితో ప్రభుత్వం 5,000 టిడ్కో ఇళ్లు మంజూరు చేసిందని పార్టీ నేతలు అంటున్నారు. నియోజకవర్గంలో మంత్రి నారాయణతో పర్యటించిన ప్రతిపాటి పేట అభివృద్ధిపై పలు సూచనలు చేశారు. పేటలో ఆసుపత్రి, పాఠశాల, కమ్యూనిటీ హాల్ మంజూరు చేయించడంలో క్రియాశీలకంగా వ్యవహరించినారని పేట చౌరస్తాలో వినిపిస్తున్న మాట. ఎలక్ట్రానిక్ డ్రా తీసి 4,512 టిడ్కో ఇళ్లను కేటాయించామన్న ఎమ్మెల్యే పేటలో నివసించేవారు గర్వపడే విధంగా కొత్త నగరాన్ని అభివృద్ధి చేయబోతున్నామని అంటున్నారు ఎమ్మెల్యే ప్రతిపాటి. ఇదిలా ఉంటే నియోజకవర్గంలో పర్యటనలు చేస్తూ ప్రభుత్వ ఆసుపత్రిని, గురుకుల వసతి గృహాలను సందర్శిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకుని వెంటనే పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు తరువాత ఎమ్మెల్యే ప్రతిపాటి తన సర్కిల్ని మరింత పెంచుకుంటూ నియోజకవర్గ ప్రజలకు చేరువవుతున్నారు. పార్టీలోనూ నియోజకవర్గంలోనూ తనకంటూ ఓ స్థానాన్ని ఏర్పాటు చేసుకున్న ప్రతిపాటి అధికార పార్టీ ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారో చూడాలి. ఎమ్మెల్యే ప్రతిపాటి అధికారంలో ఉన్నా కూడా అసంతృప్తిగా ఉన్నారా? ఆయన అసంతృప్తికి కారణం సీఎం చంద్రబాబు మందలింపేనా? ఇంతకీ
సీఎం మందలించే అంత పని పుల్లారావు ఏం చేశారు? చిలకలూరిపేటలో 10 అధికారాన్ని సతి చెలాయిస్తున్నారా? ఇంతకీ తమ ఎమ్మెల్యే పుల్లారావా లేదా వారి సతీమణా అనే సందేహంలో ఉన్నారట నియోజకవర్గ ప్రజలు. అసలు పేటలో ఏం జరుగుతోంది? చిలకలూరిపేట నుంచి ఎక్కువసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పేరుంది ప్రతిపాటికి. అదేవిధంగా ఎక్కువ అవినీతి ఆరోపణలు ఉన్న నేత కూడా పుల్లారావేనని అంటారు విపక్షాలు. గతంలో మంత్రిగా ఉన్న ప్రతిపాటి 20 కోట్ల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారని వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడు చెప్పడం అప్పట్లో సంచలనంగా మారింది. టెక్స్టైల్ పార్కు కోసం కాంగ్రెస్ హయాంలో బిడ్ ఆహ్వానించగా తాను గెలుచుకున్నానని 108 ఎకరాల్లో భూమిని ప్రభుత్వం రిజిస్ట్రేషన్ కూడా చేసి అప్పగించిందన్నారు. ఇంతలో టీడీపీ ప్రభుత్వం రావడంతో టెక్స్టైల్ పార్కు విషయంలో పుల్లారావు 20 కోట్ల రూపాయలు ఇవ్వమని అడిగారని బొల్లా బ్రహ్మనాయుడు ఆరోపించారు. పుల్లారావు మాత్రమే కాదు, ఆయన కుమారుడు ప్రతిపాటి శరత్ పై కూడా ఆరోపణలు ఉన్నాయి. ప్రైవేటు కన్స్ట్రక్షన్ కంపెనీలో పనిచేస్తున్న శరత్ పన్ను ఎగవేసి మనీ లాండరింగ్ కు పాల్పడ్డారంటూ డైరెక్టర్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శరత్ ను అరెస్టు చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తనను కులం పేరుతో దూషించారని చిలకలూరిపేట టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ పుల్లారావుపై ఫిర్యాదు చేసిన సంఘటనలు కూడా ఉన్నాయి. దీనితో పోలీసులు ప్రతిపాటిపై కేసు నమోదు చేశారు. కేసుల విషయం ఇలా ఉంటే పుల్లారావు సతీమణి వెంకయ్యమ్మ వ్యవహరించే తీరు పార్టీకి తలనొప్పిగా మారిందట. పుల్లారావు మంత్రిగా ఉన్న సమయంలో భర్త అధికారాన్ని అడ్డుపెట్టుకుని వెంకయ్యమ్మ చేసిన హడావుడి అంతా ఇంతా కాదంటారు సొంత పార్టీ నేతలే. అప్పట్లో టోల్ ఫీజు కట్టకుండా అక్కడ సిబ్బందిపై రెచ్చిపోయిన సంఘటన హాట్ టాపిక్ గా మారింది. ఇదిలా ఉంటే సాధారణ గృహిణిగా ఉన్న వెంకయ్యమ్మ తన పుట్టినరోజు వేడుకను పోలీసుల సమక్షంలో జరుపుకోవటం అప్పట్లో సంచలనంగా మారింది. ఈ సంఘటనపై సీఎం చంద్రబాబు ప్రతిపాటి దంపతులపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ పరిణామం చూసిన వారంతా ఎమ్మెల్యే భార్య వెంకయ్యమ్మ తీరు శ్రీ జాతికే గర్వకారణమంటూ సెటైర్ వేస్తున్నారట. సహజంగా భార్యలు పదవిలో ఉంటే భర్తలు అధికారాన్ని చెలాయిస్తారు. కానీ చిలకలూరిపేటలో ఉల్టా ఉంది వ్యవహారం. భర్త ఎమ్మెల్యే అయితే భార్య అధికారాన్ని చెలాయిస్తున్నారట. సాధారణ కార్యకర్త నుంచి పోలీసుల వరకు మేడంకే సల్యూట్ కొడుతున్నారట. ఇంతకీ తమ ఎమ్మెల్యే పుల్లారావా లేదా వారి సతీమణి వెంకయ్యమ్మ అనే సందేహంలో ఉన్నారంట నియోజకవర్గ ప్రజలు. కూటమి అధికారంలోకి వచ్చాక ప్రతిపాటికి మరోసారి మంత్రి పదవి ఖాయమని భావించారు ఆయన అనుచరులు. అయితే గతంలో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని అధిష్టానం పుల్లారావు వైపు మొగ్గు చూపలేదని టీడీపీ వర్గాల్లో వినిపించే మాట. పేరుకే పుల్లారావు ఎమ్మెల్యే, పెత్తనమంతా ఆయన సతీమణి వెంకయ్యమ్మదేనని నియోజకవర్గాల్లో టాక్ ఉంది. తన భార్యకు కేబినెట్ హోదా ఉన్న నామినేటెడ్ పదవి ఇవ్వాలని ఎమ్మెల్యే పుల్లారావు సీఎం చంద్రబాబుని కోరారని జిల్లా రాజకీయాలలో వినిపించే మాట. అయితే భర్త మంత్రిగా ఉన్నప్పుడే ఆమెను తట్టుకోలేకపోయామని, ఇప్పుడు నామినేటెడ్ పదవి ఇస్తే ఇక తాము పార్టీని వదిలేయాల్సి వస్తుందని కీలక నేతలు ముఖం మీదే చెప్పేస్తున్నారట. దీంతో నామినేటెడ్ పదవి విషయంలో చంద్రబాబు విముఖత వ్యక్తం చేశారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న మాట. మరి టీడీపీలో సీనియర్ నేతైన పుల్లారావు భార్యకు పదవి విప్పించుకుంటారో, భార్య వల్లనే పుల్లారావు రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకరంగా మారుతుందో చూడాలి.